వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రస్తుతం మనం ఎక్కడున్నామో తెలుసా? జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ తాలూకా 18th వెంచర్ అయిన మ్యాంగో మేడోస్. సో ఆ ప్రాజెక్ట్ తాలూకా CEO ఎవరైతే ఉన్నారో ప్రసాద్ సింగం గారు, ఆయనతో మాట్లాడి ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి, అసలు ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. హౌ ఆర్ యు? గుడ్ అండి. థ్యాంక్ యూ. అయితే కొత్తగా మన జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ వాళ్ళు మ్యాంగో మేడోస్ అనేది స్టార్ట్ చేశారు. అసలు ఈ ప్రాజెక్ట్ తాలూకా విశేషాలు ఏంటో ఒకసారి చెప్పండి. మనది ఇక్కడ 18th ప్రాజెక్ట్ లాంచ్ చేసాము. సో దీని పేరు మ్యాంగో మెడోస్ అన్నమాట. సో ఇది ఎగ్జాక్ట్లీ కనెక్టివిటీ ఎట్లా ఉందంటే మన రామోజీ ఫిలిం సిటీకి ఆపోజిట్ లో, సో ఆల్మోస్ట్ ఒక 2 to 3 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో ద మెయిన్ ఫెసిలిటీ ఏంటి దీనికి అని అంటే, మనకి సిటీకి ఎంట్రన్స్ లోనే దగ్గరలోనే మనకి హై కనెక్టివిటీ ఉన్న ప్లేస్ ఇది. సో దీనికి మెయిన్ ఏంటంటే మనకి 100 feet రోడ్, ప్రపోజ్డ్ 100 feet రోడ్ లో ఉంది. విజ్ఞాన్ యూనివర్సిటీ కాలేజ్ పక్కనే ఉంటుంది. ఇంకొద్ది ఆల్మోస్ట్ ఒక 1 kilometer అవే ఇక్కడ నుండి వెళ్ళగానే మనకి సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి కదా, నిజాం ఇన్స్టిట్యూట్స్, ఇవన్నీ ఎడ్యుకేషనల్ హబ్ ఏదైతే ఉందో దానికి పక్కలోనే ఉంది సైట్. దట్ టు దిస్ ఇస్ కంప్లీట్లీ అట్మాస్ఫిరికల్ లివింగ్ ఉందన్నమాట. ఇది ఒక ఫామ్, యాక్చువల్లీ దిస్ ఇస్ 4.5 acre. ఇది ఒక మ్యాంగో ఫామ్ అండి. దాన్నే మనం ఇప్పుడు వెంచర్ గా స్టార్ట్ చేసి దీంట్లో ఒక బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్ ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో చేసిన ప్రాజెక్ట్ ఇది. సో ఇక్కడ లివింగ్ స్టాండర్డ్స్ కి ఒక బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ గా అవ్వబోతుంది ఇది. ఎందుకు అని అంటే, దీంట్లో మీరు ఒక ప్లాటింగ్ డిజైన్ కనుక చూస్తే మనకు ఒక 28 ప్లాట్స్ వరకు 2 sides రోడ్ వచ్చినాయి. ఈస్ట్ అండ్ వెస్ట్ 2 sides రోడ్ ఉన్నవి. 6000 SFT తో G+3 లో ఒక క్లబ్ హౌస్ ఇస్తున్నాము విత్ స్విమ్మింగ్ పూల్ తో పాటు. G+2 ఎకనామికల్ గా మనకి 99 lakhs లోపల ఒక కామన్ సింపుల్ లివింగ్ పీపుల్ కి ఎవరైనా ఉండాలి అనుకుంటే సిటీకి దగ్గరలో ద బెస్ట్ కమ్యూనిటీ విల్లా ఇవ్వాలనే ప్లాన్ తో చేశాము. సో దాంట్లో భాగంగానే వీఆర్ లాంచింగ్ టుడే. మీరు చూస్తున్నారు డెవలప్మెంట్ వర్క్స్ కూడా ఒక 30% అండ్ ఎబో ఆల్మోస్ట్ అవినాయి. సో మిగతాది ఇమీడియట్ గా చేసి విత్ ఇన్ 1 or 2 months లోపల మనం విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాము. సో దిస్ మాక్సిమం ప్రాజెక్ట్ ఇట్ విల్ గో అరౌండ్ 8 months లోపల కంప్లీట్ చేస్తాము. దిస్ ఇస్ అవర్ ప్లాన్. 8 to 10 months లోపల దీని 100% ఆక్యుపెన్సీ ఇచ్చేసి స్టేటస్ మనం కంప్లీట్ గా కలిగి చేయాలనే ప్లాన్ తో వెళ్తున్నాము. సార్, మరి ఇంత దూరంలో ఉంది అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా, మరి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయంటారు? యాక్చువల్లీ దిస్ ఇస్, మీరు దూరం అంటున్నారు, బట్ ద వే ద బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్ అనేటివి ఎలా ఉంటాయి అని అంటే, సో దెర్ ఇస్ 2 kind of people. సో పీపుల్ వాంటెడ్ టు లివ్ ఇన్ ఎ క్రౌడ్ లైక్ ఇన్ ద సిటీస్ లో మీరు చూస్తున్నారు. సో దానికి బెటర్ గా ఇప్పుడు కావాలి అనుకుంటే విల్లా కమ్యూనిటీస్ ఎప్పుడైతే వచ్చినాయో అది ఆల్మోస్ట్ సిటీస్ అవుట్స్కట్ లోనే మనం ప్రిఫరబుల్ చేస్తున్నాం. అందుకే గేటెడ్ కమ్యూనిటీస్ విల్లాస్ కానీ గ్రూప్ ఆఫ్ విల్లాస్ కానీ కట్టి లివింగ్ స్టాండర్డ్స్ ఇవ్వటమే మన మెయిన్ ఎయిమ్ అన్నమాట. సో దీని కనెక్టివిటీ ఇట్స్ వెరీ 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 బెస్ట్ కనెక్టివిటీ ఉన్న సైట్. ఇది ఎగ్జిట్ 10 కి ఎగ్జిట్ 11 కి మధ్యలో ఉంటుంది. సో మీరు ఆల్మోస్ట్ 3 kilometers to 3 kilometers ఇటు వెళ్తే మీరు 2 exits ని అందుకోవచ్చు. సో అది కాకుండా రామోజీ ఫిలిం సిటీకి ఎదురుగా, అంటే మీకు రామోజీ ఫిలిం సిటీ అంటే ప్రతి ఒక్కరికి తెలిసింది ఎంత దూరంలో ఉంది, దాని నుంచి మీరు రెఫరెన్స్ చేసుకోవచ్చు. సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అంటే మనకు చూస్తున్నారు కదా, విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ సెయింట్ మేరీస్ కానీ నిజాం కాలేజెస్ కానీ అన్ని పక్కనే ఉన్నాయి. సో నేనేమంటున్నాను అంటే, లివింగ్ స్టాండర్డ్స్ కి కావాల్సిన ప్లేసే ఇది. ఇట్స్ నాట్ క్రౌడ్ లో ఉండటం కాకుండా అనే ఉద్దేశంతోనే తక్కువ రేట్ లో మనం కనుక ఇవ్వగలిగితే అప్కమింగ్ ఒక 10 years 5 years లోపల వాళ్ళకి ఒక బెస్ట్ ఏమంటారు దాన్ని, మనం ఇంక్రిమెంటల్ ప్లాన్ అన్నమాట. సో వాళ్ళు కొన్ని 99 lakhs ఇట్ కుడ్ గో టు 3 crores 4 crores వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ల్యాండ్ కి ఆ వాల్యూ ఉంది, కనెక్టివిటీకి అంత స్పెషాలిటీ ఉన్నాయి. సో మనం చేసే ప్రాజెక్ట్ కూడా ఎలా చేస్తున్నాము అని అంటే, ఇవన్నీ ఉద్దేశం పెట్టుకొని, సో దట్ ఆ స్పాట్ లోకి మనం ఎలా వెళ్ళాలి, అసలు విల్లా కన్స్ట్రక్షన్ కనుక చేస్తే అఫోర్డబుల్ ఎలా ఉంది, ఆఫ్టర్ 5 years ఇది ఎలా ఉండబోతుంది, వాళ్ళు కొన్న వాళ్ళకి లివింగ్ స్టాండర్డ్స్ బాగుంటాయా, సో నెక్స్ట్ వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ అనేది కూడా ఆలోచించి మరీ చేస్తున్నాం. సో ఇట్స్ సింపుల్ గా చెప్పాలంటే ద బెస్ట్ కనెక్టివిటీ ఉన్న సైట్. సార్, ఇంకొక డౌట్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో అందరూ ఈ అప్రూవల్స్ ఏవైతే ఉన్నాయో హైడ్రా గురించి భయపడుతున్నారు, ఇంకా రేరా అప్రూవల్స్ ఉన్నాయా లేదా అంటూ చాలా భయపడుతున్నారు. మరి ఈ ల్యాండ్ కి అలాంటి అప్రూవల్స్ అన్ని ఉన్నాయా? తప్పకుండా మనకి అన్ని అప్రూవల్స్ ఉన్నాయండి. HMD అప్రూవల్ ఉంది, రేరా అప్రూవల్ ఉంది. వి డోంట్ హ్యావ్ ఎనీ కన్సర్న్ రిగార్డింగ్ టు దట్ రేరా అనేది. సారీ, ఇది హైడ్రా ఏదైతే కొత్తగా ఇష్యూస్ వచ్చినాయో అట్లాంటివి ఏమీ లేవు. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనం చేస్తున్న కరెంట్లీ మనకు 5 projects ఉన్నాయి. 110 villas project which is ongoing, almost 50% of the project being completed. The next 50% మనం నెక్స్ట్ జూన్ వరకు కంప్లీట్ చేస్తున్నాం. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్ దట్ మనం ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ తీసుకుంటున్నాము, మనం పబ్లిక్ లోకి అలాగే వెళ్ళాలి, ఒక స్టాండర్డ్స్ తో వెళ్ళాలి. అవన్నీ మాకు ముందుగా దృష్టిలో ఉంటాయి కాబట్టి 100% వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద లీగాలిటీ.
సో అవన్నీ క్లియర్ టైటిల్ ఉన్నవే. ఎవరైనా కస్టమర్స్కి ఎనీ కేస్ వాళ్ళకి ఏదైనా డౌట్ ఉన్నా దే షుడ్ కమ్ ఫస్ట్, అవన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత ఇంకా ముందుకెళ్ళి మాట్లాడవచ్చు. ఈ చుట్టుపక్కల మనం చూసుకున్నట్లయితే అన్ని దగ్గరగా ఉన్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీ కావచ్చు, మనకి మెట్రో కూడా దగ్గరగా ఉంది. అలానే ఇది విజ్ఞాన్ యూనివర్సిటీ తాలూకా రోడ్ అనమాట. సో అన్ని ఎమ్యూనిటీస్ చాలా దగ్గరగా ఉన్నాయి. అండ్ సార్, ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే ఇంకేమేమి మనకి దగ్గరలో ఉన్నాయి? ఎమ్యూనిటీస్ ఇన్ ద సెన్స్ మనకి ఈ కమ్యూనిటీలో ఇచ్చే ఎమ్యూనిటీస్ మనం 6,000 SFTతో ఇస్తున్నాము. ద మినిమం రిక్వైర్మెంట్ లైక్ గ్రోసరీస్ కానీ, సెలూన్స్ కానీ, మెడికల్ ఫార్మసీ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, టెన్నిస్ కోర్ట్ కానీ, క్రికెట్ బాస్కెట్ కోర్ట్ కానీ, ఇట్లాంటివన్నీ మినిమం ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అన్ని మనం ఇక్కడ ఇస్తున్నాం. అదర్ దెన్ దాట్, యాజ్ ఐ టోల్డ్ నౌ, వితిన్ 2 kilometers రేడియస్లోనే మీకు ప్రతిదీ ఉంది. మీకు కావాల్సిన హాస్పిటల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉంది. సో యూ కెన్ గో ఎనీవేర్ ఫ్రమ్ హియర్. అండ్ దట్ టు ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఈస్ టు గివ్ తక్కువ బడ్జెట్లో ఇవ్వాలి. సో ఇవన్నీ ఉంటూ పాటు మనకు తక్కువలో 99 lakhs అంటే ఒకసారి మీరు ఇమాజిన్ చేయండి. యూ థింక్ ఇన్ రివర్స్ వే, అసలు 99 lakhsకి ఇవి ఉన్నాయా లేదా, అట్లా ఒకసారి ఆలోచించుకుంటే యూ విల్ గెట్ డౌట్ క్లియర్డ్ అనమాట. సార్ ప్రసాద్ గారు, ఇప్పుడు 99 lakhs ఒక ప్లేస్కి అంటున్నారు కదా. 99 lakhs అంటే ఒకటేసారి అంత పేమెంట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో మనకి బ్యాంక్ లోన్స్ ఏమైనా అవైలబుల్గా ఉన్నాయా మరి? మనకి బ్యాంక్ లోన్స్ ఉన్నాయండి. 80% వరకు బ్యాంక్ లోన్ వస్తుంది. డిపెండ్ ఆన్ దేర్ అది క్రెడిట్ రేట్ని బట్టి 90% కూడా వస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే మనం కన్స్ట్రక్షన్ జస్ట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఆఫ్టర్ 2 months, 1 to 2 months లోపల స్టార్ట్ చేస్తాము. కన్స్ట్రక్షన్ కంప్లీషన్ పీరియడ్ వచ్చి 10 months ఉంటుంది. సో వాళ్ళు కనుక ఎవరైనా బుక్ చేసుకుంటే వీ హ్యావ్ ఎ ప్లాన్స్. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ యాజ్ ఆఫ్ టుడే ఎట్లా ఉంది, దే ఆర్ గోయింగ్ విత్ ద బ్యాంక్ ఆర్ దే ఆర్ గోయింగ్ విత్ దర్ ఓన్ మనీ అని ఆలోచించి వాళ్ళకి తగ్గట్టుగా 10 months లోపల డివైడ్ చేసి ఇస్తాం. ఇట్స్ నాట్ లైక్ వన్ టైం టేక్ ఇట్ అండ్ గో. వాళ్ళ ప్లాన్ని బట్టి మనం 10 months వరకు డివైడ్ చేసి విల్ మేక్ దెమ్ బెస్ట్ ప్లాన్ టు సూటబుల్ దేర్ బడ్జెట్ అనమాట. ఇంకా ఎవరికైనా ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవచ్చు మన దగ్గర. స్టార్ట్ ఫ్రమ్ ద day 1 to till date ఆ ల్యాండ్ మీద కావాల్సిన ప్రతి అప్రూవల్ స్టేజెస్ అన్నీ ఉన్నాయి. దట్ టు ఓవరాల్ మనం ఫైనల్గా చెప్పేది అష్యూరెన్స్ అంటే HMD అండ్ RERA, ద ఫైనల్ వన్ అనమాట. అవి రెండు ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని మనకు బ్యాంక్ లోన్స్ కూడా అప్రూవల్ ఇచ్చారు. 4-5 బ్యాంక్స్ నుంచి మనకు ఆల్రెడీ అప్రూవల్ అయిపోయింది ప్రాజెక్ట్. మ్యాంగో మెడోస్లో ఏ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి ఈ ల్యాండ్స్ అనేవి? ఓకే, యా, యాక్చువల్లీ మనకు టోటల్ ఓవరాల్ 72 plots వచ్చినాయి. ఇందులో 4.5 acres ఇది 13,000 square yard అవైలబిలిటీ ఉంది మనకి. సో దీంట్లో మనకి 150, 167, 183 ఇలా 3 major వేరియంట్స్లో మనకి ప్లాట్స్ ఉన్నాయి. దాంట్లో మినిమం వచ్చేసి 150, అదే 2,300 SFTలో డూప్లెక్స్ విల్లా కట్టడం అనేది మనం ప్లాన్ చేసాము. ఇన్ కేస్ ఇఫ్ దే వాంటెడ్ టు గో ఫర్ 183 అది కొద్దిగా SFT పెరుగుతుంది. దాని రేటు ఇట్ మైట్ బి గో స్మాల్ కైండ్ ఆఫ్ ఇంక్రిమెంట్ అనమాట. సో బట్ స్టాండర్డ్ 150లో కట్టేస్తున్నాం. 150, 167. సార్ ప్రసాద్ గారు, అడ్వాంటేజ్ అంటే ప్రాజెక్ట్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ నాట్ దట్, ఇది మన మెయిన్ ఎయిమ్ ఏంటంటే 99 lakhsకి డూప్లెక్స్ విల్లా హైదరాబాద్ సిటీలో అన్ని ఫెసిలిటీస్ పక్కన ఇవ్వాలనే కోరికతోనే, ఇవ్వాలనే ఆలోచనతోనే చేసింది ప్రాజెక్టు. దట్టు ఇంకొక చిన్న కన్సిడరేషన్ ఏముంది అని అంటే మనము 72 plots అంటున్నాం కదా. సో ఇఫ్ సంబడి వాంటెడ్ టు బై ప్లాట్ కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాం. ఎందుకు అని అంటే మనం చెప్పే కదా 2 sides ఈస్ట్ అండ్ వెస్ట్ సైడ్కి మనకి ప్లాటింగ్ ఉన్నాయి. ఆ ప్లేస్లో మనం ఇల్లులు కట్టేసి ఇంకా కార్నర్లో ఎవరైనా ప్లాట్స్ తీసుకుని వెళ్ళాలి, ముందు ఫ్యూచర్లో కట్టుకోవాలనుకున్నా కూడా మనం ఆప్షన్ ఇచ్చాం. సో కస్టమర్స్ ప్లీజ్ లెట్ దెమ్ కమ్ అండ్ సీ మనం ఇచ్చే ప్లాట్ వాల్యూ ఎంత ఉంది, కన్స్ట్రక్షన్ కాస్ట్ వాల్యూ ఎంత ఉంది, డౌన్ ద లైన్ 1 year తర్వాత హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అనేది వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. హ్యావ్ 2 options. ప్లాట్ కూడా తీసుకోవచ్చు, తర్వాత కట్టుకుంటాను అనుకుంటే. సార్ బేసిక్గా మనం చూసుకున్నట్లయితే విల్లా అనేది అంత తక్కువ రేట్కి రాదు, కానీ మీరు ఇంత తక్కువ రేట్కి ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఏ విధంగా అంత తక్కువ కాస్ట్లో ప్రొవైడ్ చేయగలుగుతున్నారు? ఇట్స్ నాట్ అబౌట్ తక్కువ ఎక్కువ అని కాదు, దట్స్ ఆల్ డిపెండ్ ఆన్ ద ల్యాండ్ అనమాట. సో ల్యాండ్ వాల్యూ ఏదైనా ల్యాండ్ వాల్యూ మీద ఉంటుంది. సో నా వాయిస్ ఆఫ్ టుడే ఈ ల్యాండ్కి ఏ వాల్యూ ఉందో దాంట్లో మనం బెస్ట్ ఏమి ఇవ్వగలం. సో 99 1.5 కూడా చేయొచ్చు. ఇంకా కొన్ని ఫెసిలిటీస్ యాడ్ చేసి, ఇంకా సంథింగ్ లగ్జరీ యాడ్ చేసి, ఇంకొంచెం ఏదో చేసి చేయొచ్చు. కానీ మనకి ఇట్లాంటి బడ్జెట్ ఉన్న పీపుల్కి మనం అందియాలని చెప్పి దీనికి తగ్గట్టుగా డిజైన్ చేసాం అనమాట. సో మన సేమ్ JM Group ప్రాపర్టీస్ ఇంకోటి నిర్మలా ట్రాంకిల్ విల్లా అని ఉంది. దట్ 2 crores నుంచి ఉంది, 3 crores వరకు ఉంది అది. సో ఇట్స్ డిపెండ్ అనమాట. ఇది చాయిస్లోగా మనం ప్రిఫర్ చేసాము. కన్స్ట్రక్షన్ ఎట్లాంటి క్వాలిటీ తగ్గదు. ప్లేస్కి మీకు ఉన్న వాల్యూ ఎంత ఉంటుందంటే ప్రతి మనిషి ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద ల్యాండ్ కాస్ట్ హియర్, వాట్ ఈస్ ద కన్స్ట్రక్షన్ కాస్ట్ హియర్, వాళ్ళు ఏమి ఇస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, రియల్లీ వర్తా కాదా అని మీరు ఈజీగా చూసుకోవచ్చు అనమాట. సార్ JM Group ప్రాపర్టీస్ ఏదైతే ఉందో అది ఎక్కువగా ఈస్ట్ సైడ్నే ఎందుకు ఎంచుకుంటే, అంటే వాట్ ఈస్ ద బేసిక్ రీజన్, మెయిన్ రీజన్ ఏంటి?
ఇట్స్ నాట్ మెయిన్ రీజన్ అంటే మనం స్టార్టింగ్లో లైక్ 10 years నుంచి ఏదైతే జర్నీ నడుస్తుందో ఆ జర్నీలో భాగంగానే మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ మనం ఈస్ట్లో చేసాము నెంబర్ 1. సో ఏదైతే కనెక్టివిటీ మనకుందో ఈ కంపెనీకి ఉన్న కనెక్టివిటీ అంతా ఇక్కడే ఉంది కాబట్టి ఇది మేజర్లీ చూజన్. రెండోది ఏంటంటే మనకి హైదరాబాద్ ఈస్ట్లో కొద్దిగా ల్యాండ్ వాల్యూస్ ఇప్పుడు తక్కువన్నాయి కంపారిటివ్లీ వెస్ట్ కానీ సౌత్ కానీ నార్త్ కానీ. మీరు ఓఆర్ఆర్ ఒకటే కన్సిడర్ చేసుకుంటే లెట్స్ ఫర్గెట్ ద సిటీ. ఓఆర్ఆర్ అనేది కామన్ ఫర్ హైదరాబాద్ రైట్. ఏ ఎగ్జిట్ అయినా ఏ రోడ్డుకి ఎక్కడ దగ్గర ఉన్నా ఇట్ షుడ్ హ్యావ్ అ సేమ్ వాల్యూ. కాకపోతే ఇఫ్ యూ కంపేర్ ఈస్ట్లో ఈ వాల్యూ తక్కువ ఉంది. బట్ ఫర్ షూర్ వెరీ షార్ట్ స్పాన్లో ఈ రేట్లు అనేవి మనం పక్కన ఏదైతే వెస్ట్ అండ్ సౌత్ అండ్ నార్త్లో ఉన్నాయో ఆ రేట్లకి అందుబాటులోకి వస్తాయి కాబట్టి దీని తక్కువ ఉంది కాబట్టి మేము ఇక్కడ ప్రిఫర్ చేస్తున్నాం. సో వీ షుడ్ గివ్ ఏ ప్రాజెక్ట్ విత్ ద లో కాస్ట్. ఫర్ షూర్ ఆఫ్టర్ 5 years or 10 years దట్ మైట్ పెద్దగా పెరగాలి, కొన్ని కస్టమర్స్ హ్యాపీగా ఉండాలి అని అంటే మనం ఇది చూస్ చేసుకున్నాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్.